కోకిల మంజుల శ్రీగారి పరిచయం. అలాంటిది మీరు యోగాకి ఎలా కనెక్ట్ అయ్యారు? సో ఎవరైనా మీకు ఐడియల్ పర్సన్ ఉన్నారా ఏంటి? ఇదే మనం చాలామంది పొరపాటు పడుతుంటారు. యోగా అనేది కేవలం అదొక శరీరానికి సంబంధించినటువంటి విషయంగా, ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి ఒక యాక్టివిటీగా చూస్తున్నారు. ఈవేళ సంతోషమే, భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి దేశం కూడా యోగాని చాలా ఆదరిస్తుంది. భారతదేశం యోగా యొక్క పుట్టినిల్లుగా గౌరవిస్తుంది. భారతదేశానికి విశ్వగురువుగా స్థానాన్ని తెప్పించడానికి, తిరిగి సంపాదించడానికి యోగా అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనం పరిగణించవచ్చు. అంత ప్రాముఖ్యత ఈవేళ ప్రపంచవ్యాప్తంగా యోగా పొందింది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే స్పిరిచువాలిటీ అండ్ యోగా రెండు చాలా భిన్నమైనటువంటి ధృవాలు, రెండు వేరు అని అనుకుంటున్నారే, అదే తప్పు. యోగా వల్ల శరీరానికి సంబంధించినటువంటి ఆరోగ్య లాభాలు ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్. అలాగే మానసికమైనటువంటి ఒక ఎదుగుదల, అంటే మానసిక ప్రశాంతత, ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ఈ రెండే కాదు, ఆత్మకి కూడా, ఆత్మ ఉజ్జీవనానికి కూడా యోగా చాలా ప్రధానమైనటువంటిది అనమాట. ఈ లక్షణాలే మనం ఈవేళ ప్రపంచంలో ఎన్ని దేశాలలో ఎన్ని రకాలైనటువంటి హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ సెంటర్స్ కావచ్చు, జిమ్ కావచ్చు, లేకపోతే ఎరోబిక్స్ కావచ్చు, ఇలా ఎన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా అవి కేవలం శరీరం వరకే సంబంధించినటువంటి సెంటర్స్ అనమాట. అంటే కేవలం శరీరాన్ని ఫ్యాట్ బర్న్ చేయించడం కానీ, లేకపోతే ఫ్యాట్ ఇంక్రీజ్ చేయించడం కానీ, లేకపోతే మజిల్ బిల్డప్ కానీ, ఇలాగ కేవలం శరీరానికి మాత్రమే సంబంధించినటువంటి సెంటర్స్ అనమాట అవన్నీ ఏరియాస్. కానీ యోగా మాత్రం శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, ఈ నాలుగింటిని కూడా సరిగా నియంత్రణ చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది ఋషి సంప్రదాయం. మహర్షులు మనకి అందించినటువంటి జ్ఞానం ఇది. కాబట్టి అందుకనే ఈ యోగా అంటే అంత ప్రపంచం అంతా కూడా సాష్టాంగ నమస్కారం చేస్తుంది. ఇంకొకటి మనం కనుక నిశితంగా అర్థం చేసుకున్నట్లయితే, శ్రీమద్ భగవద్గీత అంటేనే సకల వేద సారాంశం. పరమాత్మ సాక్షాత్తుగా తానే ఆచార్యుడే చెప్పినటువంటి బృహత్తరమైన సులభమైనటువంటి గ్రంథం శ్రీమద్ భగవద్గీత. ఆ శ్రీమద్ భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 అధ్యాయాలు కూడా ఏంటి పేరు? అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మ యోగము, వికర్మ యోగము, గుణత్రయ విభాగ యోగము, భక్తి యోగము కదండి. అంటే ప్రతి అధ్యాయంలో కూడా యోగా అనే పేరుంది. యుజ్ అనేటటువంటి సంస్కృత ధాతువుతో ఉన్నటువంటి ఈ శబ్దం యోగా ఏదైతే ఉందో, కలయిక అని అర్థం. ఆత్మ పరమాత్మల యొక్క కలయికనే యోగా. కనుక యోగా అనేటటువంటిది మన ఆధ్యాత్మిక భాషలో చెప్పుకున్న, ఆధ్యాత్మిక తత్వంలో మనం ఆలోచించిన చాలా గంభీరమైనటువంటి లోతైనటువంటి అర్థం కలిగింది. ఇది లేకుండా ఉంటే ఈ ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయ్యేలాగా చేయడం ఏదైతే ఉందో అది కూడా మనం చేయించలేమన్నమాట. కనుక ఒక మనిషిగా తీర్చిదిద్దబడాలి అంటే తప్పనిసరిగా యోగా అనేటటువంటిది అవసరం. కాబట్టి నేను ఇప్పటి వరకు కూడా స్పిరిచువల్ టాక్స్ ఇచ్చినా, తిరుప్పావై టాక్స్ ఇచ్చినా, ఏ రకమైనటువంటి ప్రవచనాలు చేసినా, గోసేవ చేసినా, ఏది చేసినా, ఆధ్యాత్మ సంబంధమైనటువంటి సేవలు ఎన్ని చేసినప్పటికీ కూడా యోగా అనేది దానిలో ఇంక్లూడ్ అయి ఉన్నటువంటిది తప్ప వేరేది కాదు. కనుక యోగా అనేది ఇంకొకటిగా, ఆధ్యాత్మికం అనేది ఇంకొకటిగా మనం అసలు అనుకోవాల్సినటువంటి పని లేదు. ఇది సనాతన ధర్మంలోని ప్రధానమైన భాగం. అందుకనే మనకి ఈవేళ జనరేషన్కి కానీ, ముందు శరీరమే సరిగా లేనప్పుడు ఆత్మల గురించి ఏం మాట్లాడతాం? మన వివేకానందులు వారు చెప్పినట్టుగా ఆకలిగా ఉన్నవాడికి ముందు బ్రెడ్ ఇవ్వు, ఆ తర్వాత నువ్వు వేదాంత ఉపదేశించి, వాడు ఆకలిగా ఉంది, కడుపు కన్నం లేదంటుంటే నువ్వు వేదాంతం ఎలా చెప్తావు? అలాగే ఈవేళ సమాజం అనేకమైనటువంటి వ్యాధులతో, రుగ్మతలతోటి, శరీరంలోని లోపాలతోటి, ఆరోగ్య విషయంలో ఎంతో బాధలు పడుతున్నారు. అలాగే మానసికంగా కూడా చాలా స్ట్రెస్ అవుతున్నారు అనేక కారణాల వల్ల. కాబట్టి ముందుగా మనం అసలు
యోగాని ఇంట్రడ్యూస్ చేసి యోగా ద్వారా బెనిఫిట్స్ తెలుస్తుంటే ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లంకి సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో మీరు ఇందాక అన్నారు ఆత్మకి శరీరానికి సంబంధించింది అన్నారు యోగా. సో సమస్త జీవకోటి ప్రాణులు ఉన్నాయి కదా, వాటన్నిటికీ ఇది ఎలా వర్తిస్తుంది? మన దురదృష్టమో అదృష్టమో మనసు, ఆత్మ, ఉద్ధరణ ఇవన్నీ కేవలం మనుషులకి. ఎందుకంటే తప్పు చేసేవాడికి నువ్వు ఇలా చేయొద్దు అని మనం చెప్పగలం కదా, తప్పే చేయని వాడికి మనం చెప్పాల్సిన పని లేదు. కాబట్టి మన ఎన్ని వేదాంతాలు కానీ, సంస్కృత వాంగ్మయాలు కానీ, యోగా కానీ ఇవన్నీ కేవలం మనుషులకే. ఎలా అంటే ఇప్పుడు ఆవు గడ్డి తినాలి అంటే గడ్డి మాత్రమే తింటుంది, మేక గడ్డి తినాలంటే గడ్డి మాత్రమే తింటుంది, ఇంకొకళ్ళది లాక్కోదని. కాబట్టి దానికి నువ్వు ఇలా ఉండు, అలా ధర్మం తప్పకు, ఇలా చేయకు అని చెప్పాల్సిన అవసరం వాటికి లేదు. ప్రతి ఒక్కటి కూడా ప్రకృతిని పాడు చేస్తూ తన సహజమైనటువంటి స్వభావాన్ని కూడా నశింప చేసుకుంటూ ఉన్నటువంటి వాటితోటి తృప్తి లేకుండగా, ధర్మ అధర్మ విచక్షణ లేకుండగా మెలిగేవాడు మంచి. కాబట్టి వాడికే ఈ శాస్త్రాలన్నీ చెప్పాలి, వాడికే ధర్మాలన్నీ మనం వర్తించేయాలి. యోగా ద్వారా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయినా క్యూర్ అవుతాయి అంటున్నారు. సో నిజంగానే ఇది ఎంతవరకు నిజం? యోగా ద్వారా నిజంగానే క్యూర్ అవుతాయా? కరెక్ట్, అవుతాయి. హెల్త్ ఇష్యూస్ కానీ, మెంటల్ ఇష్యూస్ కానీ ఏదైనా అంటే మన సమస్యలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి మనిషికి. అంటే స్థూలంగా చెప్తే ఒకటి హెల్త్ ఇష్యూస్, శరీరానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. అలాగే రెండు మెంటల్ ఇష్యూస్. ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటటువంటిది కూడా మెంటల్ ఇష్యూస్లోకే ముడిపడిపోయినటువంటిది. ఎందుకంటే మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే జీవన విధానం సరిగ్గా ఉంటుంది. జీవన విధానం సరిగ్గా ఉంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సరిగ్గా ఏముండవు. అంటే మనకి ఏదైతే ఉందో దానితోటి మనం తృప్తిగా బతికే విధానాన్ని మన ఋషులు, మన పెద్దలు నేర్పించారు. కాబట్టి ఎంత ఉన్నా అందులో ఆనందంగా ఉండడం అనేది నేర్చుకోవడమే భారతీయ ధర్మం. కాబట్టి శారీరక రుగ్మతలు అంటే శరీరానికి కలిగేటటువంటి అనేకమైన వ్యాధులు, అలాగే మనసుకి, ఈ రెండింటికి కూడా రామబాణం లాంటి సమాధానాన్ని చెప్పేది యోగా. మేడం, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో యోగా అనేది దాని పాత్ర ఎలా పోషిస్తుంది? అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునేదాకా ఏదో ఒక మనిషికి రకరకాల సమస్యలు. సో రకరకాల సమస్యలకి యోగా ఎలా యూజ్ అవుతుంది? అంటే యోగా అనేది ఏంటంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ప్రాక్టీస్ చేసేసి వదిలేసేదిగా అలా ఉండదు. ఎందుకంటే ఎంత మనసు పెడితే, ఎంత విశ్వాసంతో చేస్తే యోగా అంత బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. ఒక్క నెల ప్రాక్టీస్ చేసిన వాడికి కూడా ఇది అనుభవం అవుతుంది. మనం మనసు లేకుండా చేసిన వాళ్ళకి ఒక రకంగా రిజల్ట్ ఇస్తుంది, మనసు పెట్టి నమ్మకంతో చేసిన వాళ్ళకి ఇంకొకటి. మనం ఈ రకమైనటువంటి రిజల్ట్ని మనం వేరే ఏ జిమ్ సెంటర్లో మనం చూడం. వాడికి మనసు ఉండకపోయినా శరీరం, కండలు, మజిల్స్ ఇదే. కానీ యోగాలో అలా ఉండదు. కాబట్టి మనం యోగాని ఎవరైతే రెగ్యులర్ తమ లివింగ్ స్టైల్లో లింకప్ చేసుకొని, అంటే నువ్వు జీవన విధానం, హెల్త్ హ్యాబిట్స్, లివింగ్ స్టైల్ అంటుంటాం కదా, సో అట్లా అక్కడి నుంచి కూడా మనం యోగాని అప్లై చేసుకుంటూ ఉండాలి. తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళకుండా, రోగాల బారి పడకుండా, అన్ని రకాల అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసుకొని డాక్టర్ అపాయింట్మెంట్ కోసం పరుగులు పెట్టకుండా ఉండే విధానం 100% యోగా వల్ల సాధ్యం అని నేను చెప్పగలను. మీరు నేషనల్, ఇంటర్నేషనల్ వైజ్గా కూడా క్లాసెస్ తీసుకుంటున్నారు అని విన్నాం. సో ఇంటర్నేషనల్, నేషనల్ వైజ్గా అయితే కొన్ని విదేశాల్లో మన టైమింగ్తో కనెక్ట్ అవ్వదు. సో మీరు వాళ్ళతో ఎలా కనెక్ట్ అవుతున్నారు? భారత్ యోగా స్టూడియో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆన్లైన్ లైవ్ యోగా క్లాసెస్ని కండక్ట్ చేస్తుంది. మీరు అన్న క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్. వాళ్ళ టైమింగ్స్ వేరు, మన టైమింగ్స్ వేరు కదా అని. ఎన్ని టైమింగ్స్, ఎన్ని దేశాలు మారినా రోజుకు ఉండేది 24 గంటలే కదా. కాబట్టి మనకి రోజుకి 21 బ్యాచెస్ జరుగుతున్నాయి ప్రస్తుతం. ఆన్లైన్ లైవ్ యోగా కంటిన్యూగా బ్యాచెస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరెవరికి ఏ దేశంలో వాళ్ళు ఉన్నా కూడా
వాళ్ళకు అనుగుణమైనటువంటి వాళ్ళ కంఫర్ట్గా ఉండేటటువంటి టైమింగ్స్లో వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు చాలామంది ఐటీ పీపుల్ కూడా మొత్తం నైట్ జాబ్స్ ఉంటాయి. సో వాళ్ళు కూడా ఎంతోమంది జాయిన్ అవుతున్నారు, దాని బెనిఫిట్స్ తీసుకుంటున్నారు, ఐ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మెయిన్లీ ఐటీ పీపుల్కి చాలా స్ట్రెస్ అవుతున్నారు. సో అవన్నీ కూడా ఎప్పుడో ఫ్యూచర్లో రావాల్సినటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఇప్పుడే వాళ్ళు స్ట్రెంగ్తన్ అయిపోయి రికవరీ అవుతున్నారు. మనం అద్భుతమైనటువంటి ఒక పెద్ద ప్లస్ పాయింట్ యోగాలో చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చిన దాని ప్రకారం నేను గమనించింది, ఫుడ్ ఇర్రెగ్యులారిటీ, టైమింగ్స్ ఇర్రెగ్యులర్గా ఉండవు మనకి. అలాగే నిద్ర, చాలామంది నైట్ జాబ్స్ వాళ్ళకి నిద్ర కూడా ఇర్రెగ్యులర్ టైమ్స్. సో ఈ రెండు ఎప్పుడైతే ఇర్రెగ్యులర్గా ఉంటాయో దాని యొక్క ప్రభావం మన శరీరం మీద పడుతుంది. యోగా వల్ల అలాంటి ఇర్రెగ్యులర్ టైమింగ్స్, ఇర్రెగ్యులర్ డైట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మన టైంని డిసిప్లిన్గా ఉండేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండగలుగుతున్నారు. సో యోగా చేసే వాళ్ళకి ఈ రకమైనటువంటి బెనిఫిట్ చాలా చక్కగా అందుతుంది. సో అందుకని మనం ఎటువంటి ప్రొఫెషన్లో ఉన్నా కానీ, చిన్నపిల్లలు కూడా ఆన్లైన్ క్లాసెస్, సో వాళ్ళకు కూడా కంటి చూపు ఉంటుంది. మేము ఛాలెంజ్గా వాళ్ళకు ఉండేటటువంటి ఐ సైట్ పవర్ని బట్టి ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళకి కొన్ని యోగా క్లాసెస్ కండక్ట్ చేసిన తర్వాత దాన్ని ఐ సైట్ పవర్ని మొత్తాన్ని కళ్ళజోడు తీసేస్తాం. ఎందుకంటే మనకి ఇప్పటివరకు తెలియదు. ఈవేళ 0.5 ఉంటే ఇంకో కార్నర్లో 1 అవుతుంది, తర్వాత 1.25 అవుతుంది, ఆ తర్వాత 1.50 అవుతుంది, ఆ తర్వాత 2 అవుతుంది. వాడి ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చేసరికి 4.2 5.2 వెళ్ళిపోతుంది ఈజీగా. కానీ తగ్గటం అనేది మనం ఎప్పుడూ చూడం. కానీ భారత్ యోగా స్టూడియో చేయగలుగుతుంది ఆ పని సక్సెస్ఫుల్గా. కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళ నుంచి కళ్ళజోడు తీయించేసేసాం. సో చక్కగా ఐసైటింగ్ యోగా ప్రక్రియలతోటే చేస్తున్నాం అది. సో అది పాసిబుల్, చక్కగా చేసుకోగలం. రీసెంట్గా మీరు 15 days ప్రోగ్రామ్ చేస్తున్నారు అని విన్నాం. సో ఈ 15 days ప్రోగ్రాంలో మీరు ఎలాంటి ప్రాబ్లమ్ అయినా క్యూర్ చేస్తామని ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. సో ఆ 15 days ప్రోగ్రాంలో మీరు చేసే యోగా థెరపీ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ టు ఆల్ ద వ్యూవర్స్. ఎగ్జాక్ట్లీ ఇది రియల్లీ ఛాలెంజ్ వర్క్షాప్ కండక్ట్ చేశాము. యోగా అంటే యోగాలో ఆసనాస్, అలాగే ప్రాణాయామాస్, అలాగే ముద్రాస్, బంధాస్, అలాగే షట్కర్మ క్రియ, ఇలా మర్మక్రియ, ఇలా ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద యోగా అన్నమాట. సో మేము షట్కర్మ క్రియ ద్వారా అలాగే మర్మ యోగా ద్వారా ఎంత ముదురు వ్యాధులైనప్పటికీ కూడా, ఎంత కాలం నుంచి వాళ్ళు సఫర్ అవుతున్నప్పటికీ కూడా, లైక్ మొన్నటి వర్క్షాప్లో చూసినట్టయితే థైరాయిడ్ 125 mgl తీసుకునేటటువంటి వాళ్ళు, అలాగే ఆస్తమా, బీపీ, సైనస్, టాన్సిల్స్, అలాగే అడినాయిడ్స్, బ్రెయిన్లో క్లాటేజెస్, అలాగే ఇక్కడ ముక్కు దగ్గర మాంసం పెరిగిపోవడం, ఇలాగ ఎంతో మంది జాయిన్ అయ్యారు. 15 daysలో మేము అవన్నింటిని కూడా క్లియర్ చేయడం జరిగింది. సో వాళ్ళు నార్మల్ పొజిషన్కి వచ్చేసి మందులన్నీ ఆపేసేసారు. అండ్ నౌ కంటిన్యూ దే ఆర్ ప్రాక్టీసింగ్ దేర్ ఓన్. మేము ఊరికే మేము క్లాస్ కండక్ట్ చేసి కూడడం కాకుండా వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ లైఫ్ టైం మళ్ళీ తిరిగి రాకుండా ఏమేమి ప్రాక్టీసెస్ చెయ్యాలో మేము వాళ్ళకి నేర్పించేసాం. మెడికల్ షాప్ నుంచి వాళ్ళు కూడా వస్తున్నాయి. మెడికల్ షాప్స్ నుంచి ఫోన్లు, ఇంకా కొన్నాళ్ళలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ నుంచి లైఫ్ థ్రెట్ వార్నింగ్స్ అన్నీ వస్తాయి. వి ఎంజాయ్ దట్ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ పాడు చేస్తుంటే కదా వాళ్ళందరికీ బాధ ఉంటుంది. ఐ నో దట్, బట్ ఐ ఎంజాయ్ దట్. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఆరోగ్యం మందులతోటి, బీమారితోటి సిక్ అయిపోయి వాళ్ళ పనులు చేసుకోలేక ఎంత బాధ, ముందు డబ్బులు పోతే పోయింది, ముందు అసలు ఎంత బాధ ఉంటుంది. సో వాటిని మనం చేసినట్టు ఇంతకంటే పెద్ద సేవ ఏముంటుంది. కాబట్టి ఏమైనా పర్వాలేదు, 10 మందికి లాభం పడుతుంది మనం చేసే పని, శ్రమ అంటే ఎలాంటి ఛాలెంజ్ అయినా తీసుకోవడానికి హ్యాపీగా భగవంతుడు సంతోషిస్తాడు, మేము ఇంకా సంతోషిస్తాం. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ రోజుల్లో డిప్రెషన్కి చాలా మంది లోన్ అవుతున్నారు. అందులోనూ లాక్డౌన్లో ఇంట్లో ఉన్న లేడీస్కి అయితే చాలా డిప్రెషన్ ఎక్కువ ఉండిపోతుంది. పిల్లలతో
అటు హస్బెండ్ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్లో వాళ్ళకి 12 అవర్స్ వర్క్ చేస్తున్నారు. సో ఇది డిప్రెషన్ అనేది చాలా పెరిగిపోతుంది. సో వారికి మీరు ఎలాంటి సొల్యూషన్ ఇస్తారు? నేను చెప్పేది ఒకటేమ్మా, డిప్రెషన్ అనేది ఇంకా ఈ కరోనా టైంలో ఈ న్యూస్ వింటూ ఉండడము, అది కంటికి కనిపించకుండా మనతోటి పోరాడేటటువంటి మనని మృత్యుతోటి పోరాడుతున్నట్టుగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. కానీ మీరు ఎంతమంది మన యోగా భారత్ యోగా స్టూడియోలో ఎంతమంది మీరు ఇంటర్వ్యూ పర్సనల్గా మీరు చేయండి, ఒక్కళ్ళన్నా భయపడతారేమో చూడండి. లేదు, ఎందుకంటే యోగా చేయడం ద్వారా కలిగేటటువంటి లాభాలేంటి, వాట్ దే ఆర్ గెటింగ్ ద బెనిఫిట్స్ డే టు డే. కరోనా అనేది అసలు ఒక విషయమే కాదు అని చెప్పేస్తారు. అంటే మరి మీకు డౌట్ రావచ్చు, ప్రపంచం అంతా కూడా ఇంత తల్లకిందులైపోతుంది కదా అని. ఎవరైనా కూడా యోగాలో ఉండే షట్కర్మ క్రియాస్ ఆల్రెడీ అటాక్ అయిన వాళ్ళు కూడా, కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకు కూడా నేను అదే బాగా వెయిట్ చేస్తున్నాను. మోడీ గారు కానీ ఇంకెవరు కానీ పెద్దలు ఎందుకు ఈ షట్కర్మ క్రియాస్ని చూడడం లేదు, ఎందుకు దీన్ని పాపులర్ చేయడం లేదు అని కూడా కొద్దిగా అనిపిస్తుంది అనమాట. సో ఇది యోగా అనేటటువంటి దాంట్లో ఈ సమస్యకి పరిష్కారం లేదు అనేది లేదు. శారీరక మానసిక రెండిటికి కూడా ప్రతి ఒక్కదానికి ఈచ్ అండ్ ఎవ్రీ, కరోనానే కాదు ఇంకా కరోనాని మించి ఇంకో 10 ఇంకో కొత్త పేర్లు తెలియని వచ్చినా కూడా ఆన్సర్ ఈజ్ యోగా. సో కాబట్టి తప్పకుండా మనం ఆ ప్రాబ్లం నుంచి కమ్అట్ అవ్వచ్చు. ఆ డిప్రెషన్స్ అనేవి చాలా చిన్న విషయాలు. విత్ ఇన్ 1 or 2 months ఆన్లైన్ కోర్సెస్ నుంచి కూడా శుభ్రంగా బయటపడుతున్నారు. సో దీనివల్ల నెగిటివ్ థాట్స్ కూడా మీరు చాలా నెగిటివ్ థాట్స్ కంట్రోల్ చేస్తుంది. ఆత్మ న్యూనత భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తీసేసి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. సో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో మీరు మున్ముందు యోగాకి వచ్చే, యోగా నేర్చుకొని యోగా ట్రైన్ అవ్వాలి, యోగా టీచర్స్ అవ్వాలి, యోగా ప్రొఫెషనల్ అవ్వాలి, సో అలా అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఇది ప్రొఫెషన్ వైజ్గా చూసుకున్నట్టయితే ఇట్స్ ఎ డివైన్ ప్రొఫెషన్. ప్రతి ఒక్కరికి కూడా మనం ఇవ్వడమే, ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాం, ఆనందాన్ని ఇవ్వగలుగుతాం, బాధను తీయగలుగుతాం. అది హెల్తీ వేరు, ట్రెడిషనల్ వేరు. కాబట్టి ఈ ప్రొఫెషన్ ఈవేళ ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి డిమాండ్ వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా కావాలి అనేటటువంటి కోరిక. ఎంత తొందరగా చేస్తారు చెయ్యరు అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది కులము, మతము, లింగము ఇలాంటి భేదాలు ఏమీ లేకుండా అన్ని మతాల వాళ్ళు కూడా, ఎందుకంటే ఇప్పుడు మన భారత్ యోగా స్టూడియోలోనే ఆల్మోస్ట్ అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అన్ని మతాల వాళ్ళు చాలామంది, ఇంకా చెప్పాలంటే ముస్లిమ్స్ అయితే 1/4 ఆఫ్ ద స్టూడెంట్స్ ముస్లిమ్సే ఉన్నారు. సో క్రిస్టియన్స్ కానీ జైన్స్ ఉన్నారు, ఇలాగా అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అలాగే ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ వాళ్ళు ఉన్నారు మన ఆన్లైన్ లైవ్ యోగా క్లాసెస్లో. ఆల్మోస్ట్ ఇండియాలోని అన్ని స్టేట్స్ వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి 5 కంట్రీస్ నుంచి క్లయింట్స్ కూడా, స్టూడెంట్స్ కూడా ఆన్లైన్ సర్వీసెస్ తీసుకుంటున్నారు. సో యోగా ప్రొఫెషనల్స్ని మీరు యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ని మనం ఇస్తాము. ఆన్లైన్లో కూడా యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ తీసుకుంటున్నారు. చక్కగా సర్టిఫికేట్ ఇస్తాము. ఆ తర్వాత వాళ్ళు టీచర్స్ అవుతారు. స్కూల్స్లో, కాలేజెస్లో, కార్పొరేట్ ఆఫీస్లో అండ్ లైక్ ఓన్ స్టూడియోస్ పెట్టుకోవడానికి కూడా, యోగా సెంటర్ పెట్టుకోవడానికి కూడా ఆ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో చాలా క్రేజీగా ఎన్ని పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్ళు, డాక్టర్స్ స్పెషల్లీ ఇప్పుడు టీచర్ ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు మన బ్యాచ్ ప్రజెంట్ రన్నింగ్ బ్యాచ్లో డాక్టర్ ఎంబీబీఎస్ చేసే వాళ్ళు 4 ఉన్నారు. సో అంటే అందరికి వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ప్రతి ఒక్కళ్ళకి. సో ఇది డివైన్ జాబ్ అండ్ చక్కగా మనీ సంపాదించుకోవచ్చు. అండ్ అబ్రాడ్కి చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు కూడా ముందు యోగా నేర్చేసుకొని తర్వాత దీంతో వాళ్ళు అక్కడ పార్ట్ టైం 1 or 2 హోమ్ ట్యూషన్స్ చెప్పేసుకుంటే చాలా వాళ్ళకి. ప్రతి చోట మనకి అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళందరూ అంటే గ్యాస్ స్టేషన్స్లో వర్క్ చేసుకోవాలి, లేకపోతే రెస్టారెంట్స్లో వర్క్ చేయాలి, లేకపోతే ఏమంటారు సబ్వేలో చేయాలి, ఇలా అంటారు. అవసరం లేదు. చక్కగా హ్యాపీగా యోగా నేర్చుకొని ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ కోర్స్ చేసేసుకొని వెళ్ళిపోయి పార్ట్ టైం చేసుకునే వాళ్ళు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. థ్యాంక్ యూ మ్యామ్. మాధవ్
ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ అవుతాయా మన భారత్ యోగా స్టూడియో తరపు నుంచి, ఇలా ఆఫ్లైన్ కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ ఇలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతారా? ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది అపోజిషన్? మనం చాలా చక్కటి టీం వర్క్ తోటి మంచి ప్లాన్ తోటి వెళ్తుంది భారత్ యోగా స్టూడియో. ఆన్లైన్ యోగా క్లాసెస్కి వాళ్ళ లాంగ్వేజ్ ప్రయారిటీని బట్టి ఆయా ఫ్యాకల్టీ ఉంటారు. 1-on-1 కూడా ఉన్నది, అంటే ఆన్లైన్లో ఓన్లీ టీచర్ ఉంటారు, ఓన్లీ స్టూడెంట్ ఉంటారు. అప్పుడు కరెక్ట్గా వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది టీచర్కి. సో గ్రూప్ క్లాసెస్ ఉన్నాయి ఆన్లైన్లో, అలాగే 1-on-1 క్లాసెస్ ఉన్నాయి. అలాగే డీటాక్సిఫికేషన్ కోర్సెస్ ఒకటి మన దగ్గర చాలా పాపులర్ అయ్యాయి. అంటే ఇప్పటిదాకా మనకి బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి ట్యాన్ రిమూవింగ్ చేయించుకోవడం ఒకటే తెలుసు అందరికీ, కానీ అసలు లోపలే రక్తం శుద్ధి అవ్వడం, చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవడం, ఆక్సిజన్ లెవెల్స్ మంచిగా అందడం, ఇలాంటి ప్రక్రియల ద్వారా డీటాక్సిఫికేషన్ చేస్తాం. సో అది చాలా మంచి రిజల్ట్, వెరీ ఇమీడియట్ అండ్ ఫాస్ట్ రిజల్ట్స్ మనం చూస్తున్నాం. అంతేకాకుండా స్టూడియోలో కూడా ఇప్పుడు తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో జరుగుతుంది, భాగ్యనగరంలో మనకి క్లాసెస్ ఆల్రెడీ అవుతున్నాయి. ఆ స్టూడియో కానీ ఇక్కడ క్లాసెస్ అందరూ వచ్చి ట్రైనింగ్ అవ్వడం కానీ జరుగుతుంది. అలాగే ఇంకా హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ ఆఫీసెస్ కానీ స్కూల్స్ కాలేజెస్ ఎంతోమంది వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ప్రకారంగా వాళ్ళతో టైప్ అయి మనం చేయడం జరుగుతుంది. ఎంప్లాయీస్ అందరికీ యాజ్ పర్ దై రిక్వైర్మెంట్ ఎయిదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఆర్ బోత్, కుదిరినప్పుడు డైరెక్ట్ క్లాస్ తీసుకోవడం, కుదిరినప్పుడు ఆన్లైన్లో తీసుకోవటం, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వడం చేత ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఆబ్సెంట్ లేకుండా మంచి ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు ముందుకు రావడం ప్రాక్టీస్ చేస్తుండడం జరుగుతుంది. కాబట్టి ఆల్ టైప్స్ ఆఫ్ ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్, అలాగే మనం అందరినీ కలిపితే అరౌండ్ 500 ఫ్యాకల్టీస్ తోటి భారత్ యోగా స్టూడియో ప్రతి ఒక్క ఫ్యాకల్టీని స్క్రూటినైజ్ చేసి ఎవరు ఏ క్లయింట్కి ఏ రకమైన ఇష్యూస్కి ఎలా చెప్తున్నారు, సిలబస్ ఏంటి, యోగా టెక్నిక్స్ ఏమి ఉపయోగిస్తున్నారు, ఆయుర్వేదాలు ఏం రికమెండ్ చేస్తున్నారు, అలాగే ఆక్యుప్రెషర్ ఏం చెప్తున్నారు, న్యాచురోథెరపీ, ఇలా అన్ని రకాల విధానాలు, షట్కర్మ క్రియాస్, బంధాస్, ముద్రాస్, ఇట్లా అన్నిటితోటి కలిపి మొత్తానికి ఓవరాల్గా క్లయింట్కి ఎటువంటి ఎక్స్టర్నల్ మెడికేషన్ లేకుండా వాళ్ళని మంచి ఒక లివింగ్ స్టైల్లోకి తిరిగి మళ్ళీ పరిపూర్ణంగా ఆళ్ళ హెల్త్ ఇష్యూస్ని క్లియర్ చేసి మనం ఎలా పంపించాలి అనేటటువంటి దాని మీద అందరం వీక్లీ వన్స్ మీటింగ్ ఉంటుంది. సో అట్లాగా ప్రతి ఒక్క క్లయింట్ క్లాస్ని కూడా ఫాలో అప్ చేయడం మెయిన్ సెంటర్ నుంచి, మెయిన్ బ్రాంచ్ నుంచి ఉంటుందన్నమాట. సో కాబట్టి అంతా ఒక మంచి టీం వర్క్గా చక్కటి కోఆర్డినేషన్తో చేస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ కూడా చక్కటి బెనిఫిట్స్, వెరీ ఫాస్ట్ బెనిఫిట్స్ అన్నీ అందుతూ వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవి ఇంతే కాకుండా డైలీ క్లాస్లో ప్రాణాయామ కంపల్సరీ ఉంటుంది, అలాగే వీక్లీ ట్వైస్ మెడిటేషన్ ఉంటుంది. ఇంతేకాకుండా హెల్త్ రిలేటెడ్ క్విజ్ ఒకటి, థాట్ఫుల్ ట్యూస్డే అనే ప్రోగ్రామ్ తోటి ఎవ్రీ ట్యూస్డే మనం ఇచ్చే సర్వీసెస్తో పాటు అడిషనల్గా క్విజ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, అంటే జస్ట్ ఒక 2-3 minutes. అలాగే ఈ క్లాస్లోనే రెగ్యులర్ యోగా క్లాస్లోనే ఇంతేకాకుండా ఎవ్రీ థర్స్డే భారత్ భూమి జ్ఞానభూమి అనేటటువంటి సెగ్మెంట్ కూడా మన రెగ్యులర్ క్లాస్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఆ క్లాస్లో రకరకాల టాపిక్స్, ఎలా అంటే ఇప్పుడు మనం ఏ ఆయిల్స్ వాడచ్చు, ఏ ఆయిల్స్ వాడకూడదు కుకింగ్కి, అలాగే ఏ వెసల్స్ యూజ్ చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏంటి దానివల్ల నష్టం, అలాగే మనం తెలియకుండా గురక పెడుతుంటారు, సో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి. సో ఇలాంటి అనేక రకాల టాపిక్స్, హెల్తీ లివింగ్ సిస్టమ్, వాటికి కావాల్సినటువంటి టిప్స్, వాటన్నింటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ థర్స్డే భారత్ భూమి జ్ఞానభూమి అనే ఒక సెగ్మెంట్ తోటి. అలాగే 2 మెడిటేషన్ క్లాసెస్ కూడా వీక్లీ ఉంటాయి ప్రతి ఒక్కటికి కూడా, ఈవెన్ గ్రూప్ క్లాస్ ఆర్ పర్సనల్ క్లాస్ అన్నిటిలో కూడా. కాబట్టి ఇలాగా అసలు మన భారతీయ జీవన విధానం ఏం చెప్తుంది అనే దాని మీద మెయిన్గా ఫోకస్ చేసి ఈ పార్టిసిపెంట్స్కి ఈ నాలెడ్జ్ని. ఓకే మేడం, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సో ఫైనల్గా నేను చెప్పేది, సమస్య పెద్దది అని భయపడుతూ పారిపోవటం కాకుండా ఒక్క అడుగుతోటి మనం మొదలు పెట్టాలి పరిష్కార దిశగా.
కాబట్టి మనకు ఉండేటటువంటి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా ఫ్యూచర్లో మనం ఇంకొకళ్ళతో సేవలు చేయించుకుంటూ బతకాలి అనేది కాకుండా సీనియర్ సిటిజన్ యోగా ఉంటుంది, కిడ్స్ యోగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసే విధంగా. అలాగే పెద్దవాళ్ళకి, కార్పొరేట్ పీపుల్కి వేరే ఉంటుంది. అలాగే ఏ హెల్త్ ఇష్యూస్తో ఉంటే వాళ్ళకి వేరే సిలబస్ ప్రాపర్గా డిజైన్ చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మన సనాతన ధర్మంలో మన మహర్షులు ఇచ్చినటువంటి ఈ డివైన్ నాలెడ్జ్ ఏదైతే ఉందో యోగా, దీన్ని మనందరం కూడా ఈ యోగా వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ తీసుకుంటూ మన లైఫ్ని సంతోషమయంగా చేసుకుందాం. జై శ్రీకృష్ణ.